అన్నయ్య నువ్వురా అంటూ అన్నయ్య చేయి పట్టుకొని నేరుగా బాత్రూంలోకి లాక్కెళ్ళాడు. అన్నయ్య ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇందులోనే మనం టాయిలెట్ వెళ్తాం, లేట్రిన్ వెళ్తాం, ఇందులోనే స్నానం చేస్తాం, వదిన అవసరమైతే ఇందులోనే బట్టలు ఉతుకుతుంది, ఒకసారి అటువైపు చూడు అని గోడ వైపు వేలు పెట్టి చూపించాడు. ఏముంది అక్కడ చెప్పండి? మీరు పండ్లు తోముకునే బ్రష్లు కూడా ఇందులోనే ఉన్నాయి. మీరు తలుపులు వేస్తున్నారు. లేట్రూమ్లో ఎన్ని క్రిములు ఉంటాయి, ఎన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి ఎంత ప్రమాదం. మీరు పండ్లు తోముకునే బ్రష్ల దగ్గర నుంచి మీరు వాడే సోపులు కూడా ఇందులోనే ఉంచుతున్నారు. మీరు తలుపులు వేయడం ద్వారా ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం మీరు పండ్లు తోముకునే బ్రష్లకు, మీరు స్నానం చేసే సబ్బుల మీద బ్యాక్టీరియా ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియా సోకిన ఆ బ్రష్లను, ఆ సబ్బులను మీరు ఉపయోగించడం ద్వారా మీకు తరచుగా ఈ రోగాలు వస్తున్నాయి. అన్నయ్య ఇప్పటికైనా మారండి. ఎప్పుడు కానీ సబ్బును కానీ మనం పళ్ళు తోముకునే బ్రష్లను కానీ సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి అంటూ ఉన్న విషయం చెప్పేశాడు. ఇదంతా విన్న రమేష్ కళ్ళలోకి నీళ్లు తిరిగాయి. ఇదంతా మా అజ్ఞానం వల్ల జరిగిందా? మేము ఇంత అజ్ఞానంలో ఉంటున్నామా? మాకు తెలియక చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల తరచుగా మేము మా పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నామా అంటూ లోపల ఎంతో బాధపడ్డాడు. మిత్రులారా, మీరు కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండ్ లేట్రిన్ ఇట్లా వాడినట్లయితే అందులో మీ బ్రష్లను కానీ మీ సబ్బులను కానీ ఉంచకండి. ఎందుకంటే టాయిలెట్లో మనకు కంటికి కనిపించని ప్రమాదకరమైన ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి మనము పళ్ళు తోముకునే బ్రష్లపై కానీ మనము స్నానం చేసే సబ్బులపైన ఉంటాయి. మనకు తెలియక మనం అటువంటి సబ్బులను ఉపయోగించడం, అటువంటి బ్రష్ల తోటి మనం పళ్ళు తోముకోవడం ద్వారా మనము తరచుగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ సందేశాన్ని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి బ్రతకడానికి ఎంత చేసినా కానీ చావు నుంచి తప్పించుకోలేడు, కానీ బ్రతుకును మాత్రం కొనుక్కోలేడు. అనారోగ్యం మనకు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. కాబట్టి మనందరం ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మీలో ఒక్కడు మీ దూడపాక శ్రీధర్. ఇలాంటి మంచి మాటల కోసం, కనువిప్పు కలిగించే కథల కోసం, చక్కటి కవితల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫేస్బుక్, ఇన్స్టా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.